హాయ్ అండి, ఈ వీడియోలో ఫిష్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను 1.5 కప్పుల ధనియాలు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4 చెక్క, 4 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకొని దోరగా వేయించుకున్నాను. ఈ మసాలా అనేది మనం ఫిష్ పులుసులోకే కాకుండా మనం బెండకాయ సూప్ అయినా, ఎగ్ సూప్ అయినా, చామగడ్డ పులుసు అయినా మనం వాడుకోవచ్చు. ఈ మసాలా వేసినప్పుడు పులుసులో వేరే మసాలా వేసుకోకూడదు. ఈ ఒక్క మసాలాతోనే పులుసుకు చాలా టేస్టీగా వస్తుంది. ఈ మసాలా వేగిన తర్వాత మనం చల్లారాక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా అనేది 2 నెలలు 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది పులుసులోకి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి.